మనం ఇప్పుడు రియాలిటీలోనే ఉన్నామా? ఓకే. మనం ఏదో ఒక దాన్నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మేబీ ఈ వీడియో చూసేసిన తర్వాత ఇంట్లో ఇంకేదో విషయాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. లేదంటే ఆఫీస్‌లోనో, కాలేజ్‌లోనో, స్కూల్‌లోనో ఏదో ఒక దాన్నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో, ఇది రియాలిటీయా అని క్వెషన్ చేసుకోవడం కంటే, వాట్ ఈజ్ రియాలిటీ అని క్వెషన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటదేమో. అంటే రియాలిటీ అంటే ఏంటి అని క్వెషన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. అంటే మనం మన కళ్ళతో చూసే ప్రతిదాన్ని, మనం ఎక్స్‌పీరియన్స్ చేసే ప్రతిదాన్ని, అంతెందుకు ఈ విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని కూడా ఆర్టిఫిషియల్‌గా సృష్టించారా? సిమ్యులేషన్ థియరీని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, ఇదంతా కూడా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఒక సిమ్యులేషన్. సో, వేరే వాళ్ళు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రపంచాన్ని సృష్టించి దాంట్లో మనల్ని ఉంచి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మన జీవితం ఎలా మారాలి, వీటన్నిటిని కూడా ప్రోగ్రామ్ చేశారని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ దానికి ఎవిడెన్స్ కూడా దొరికింది అని చెబుతూ ఉంటారు. సో, ఈరోజు ఈ వీడియోలో ఆ సిమ్యులేషన్ థియరీ గురించి, దానికున్న ఎవిడెన్స్‌ల గురించి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్‌గా ఈ యూనివర్స్ అనేది ఒక సిమ్యులేషన్ అనే ఐడియా కొత్తదేమీ కాదు. ఎప్పటినుంచో దీనికి సంబంధించి థియరీస్ అయితే ఉన్నాయి. పురాతన కాలం నాటి కల్చర్స్ నుంచి కూడా దీని గురించి మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే మోడర్న్ సిమ్యులేషన్ థియరీ అయితే ఫస్ట్‌గా ప్రపంచం దగ్గరికి వచ్చింది నిక్ బోస్టమ్ అనే ఒక ఫిలాసఫర్ నుంచి. ఇతను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫిలాసఫర్. అతను ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ పేపర్‌ని రాశాడు 2003 సంవత్సరంలో ఈ సబ్జెక్ట్ మీద. అతను దాంట్లో ఏమని చెప్పాడంటే, మనం ఒక సిమ్యులేషన్‌లో నివసిస్తున్నాం అనేది వాస్తవంలా కనబడుతోంది. అండ్ మీకోసం నేను ఒక సిమ్యులేషన్ ట్రైలమా అని చెబుతాను అని చెప్పి అతను 3 పాయింట్స్ చెప్పాడు. అండ్ ఆ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజమయ్యి తీరుతుంది అని చెప్పాడు. అందులో మొదటి పాయింట్ ఏంటి అంటే, మన విశ్వాన్ని ఆర్ మన ప్రపంచాన్ని మనమే నాశనం చేసుకొని, మనం దానికంటే ముందు ఒక కొత్త సిమ్యులేషన్ క్రియేట్ చేసుకొని కంప్లీట్‌గా అందులోకి వెళ్ళిపోవడం. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఒక సిమ్యులేషన్‌ని క్రియేట్ చేయగలము, కానీ మనం చెయ్యట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిమ్యులేషన్‌లో మనం నివసిస్తున్నామో, ఈ సిమ్యులేషన్ మనకు బాగుంది, కొత్త సిమ్యులేషన్ వద్దు అన్న ఉద్దేశంతో. అండ్ నెంబర్ 3 వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఏ సిమ్యులేషన్. అంటే మనం ఖచ్చితంగా ఒక సిమ్యులేషన్‌లో అయితే ఉన్నాం. అయితే బోస్టన్ నమ్మేది ఏంటి అంటే, ఈ 3 పాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది అనైతే అతను చెబుతున్నాడు. బేసిక్‌గా ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే, మనం కంప్యూటర్స్ మోడల్స్‌ని ఉపయోగించి హ్యూమన్ పాపులేషన్‌ని స్టడీ చేస్తున్నాం, వెదర్‌ని ప్రిడిక్ట్ చేస్తున్నాం, అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా దాన్నే వాడుతున్నాం. మనం ప్రతిదాన్ని కూడా సిమ్యులేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక సివిలైజేషన్ ఒక రియలిస్టిక్ సిమ్యులేషన్ క్రియేట్ చేయగలుగుతూ ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క ఎర్లీ ఎగ్జిస్టెన్స్ విషయంలో కూడా అలాంటిది ఒకటి జరిగి ఉండొచ్చు అనేది వీళ్ళంతా కూడా నమ్ముతూ వస్తున్నారు. బోస్టన్ దానిని యాన్సెస్ట్రల్ సిమ్యులేషన్ అని పిలుస్తూ ఉంటాడు. అండ్ ఒక సివిలైజేషన్ కేవలం ఒక సిమ్యులేషన్ని మాత్రమే క్రియేట్ చేయదు. అది చాలా సిమ్యులేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ సిమ్యులేషన్స్లో మళ్ళీ వేరే సిమ్యులేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, ఒక సివిలైజేషన్ లోపల సిమ్యులేటెడ్ సివిలైజేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ వాటికంటూ ఒక ఓన్ యూనివర్స్ ఫామ్ అవుతుంది. అండ్ దాని లోపల మళ్ళీ కొన్ని సిమ్యులేషన్స్ ఫామ్ అవుతాయి. బేసిక్‌గా కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ని కనిపెట్టాం అనుకుందాం. ఆ కంప్యూటర్ లోపల మనం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకుంటాం మై కంప్యూటర్‌లో. అండ్ అందులో ఉన్న వరల్డ్ అది ఇంకొక వరల్డ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ వరల్డ్ ఇంకొక వరల్డ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, అలాగే సిమ్యులేషన్స్ అనేవి అలా ముందుకు వెళుతూనే ఉంటాయి, ఎక్కడా కూడా ఆగవు. ఎలాన్ మస్క్‌ని ఒకసారి దీని గురించి క్వశ్చన్ చేశారు. అంటే మనం బేస్ రియాలిటీలో ఉన్నామా లేదా సిమ్యులేటెడ్ రియాలిటీలో ఉన్నామా అని. బేస్ రియాలిటీ అంటే మొట్టమొదటి రియాలిటీ. సిమ్యులేటెడ్ రియాలిటీ అంటే మొదటి రియాలిటీ నుంచి ఆ తర్వాత ఆటోమేటిక్‌గా పుట్టుకొచ్చిన ఆర్ క్రియేట్ చేసిన సిమ్యులేషన్స్ యొక్క రియాలిటీ. సో, మనం బేస్ రియాలిటీలో ఉన్నామా, సిమ్యులేటెడ్ రియాలిటీలో ఉన్నామా అని ఎలాన్ మస్క్‌ని అడిగితే అతను ఏమని చెప్పాడంటే, మనం బేస్ రియాలిటీలో ఉండే అవకాశం 1 ఇన్ బిలియన్స్ అన్నాడు. అంటే 1/1000th పర్సెంటేజ్. సో, 0.000000 అలా జీరోలు వెళ్తూ ఉండి లాస్ట్‌కి ఎక్కడో ఒక 1 వచ్చి ఆ పర్సెంటేజ్ మాత్రమే మనం బేస్ రియాలిటీలో ఉండే ఛాన్స్ ఉంది తప్ప 100% కాదు, ఈవెన్ 50% కూడా కాదని చెప్పాడు. సో, సిమ్యులేటెడ్ రియాలిటీలోనే ఉన్నామని చెప్పాడు. అలాగే నీల్ డిగ్రాసే టైసన్ అని ఇంకొక కన్సర్వేటివ్ పర్సన్ ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, మనం బేస్ రియాలిటీలో ఉండే ఛాన్స్ 50%, సిమ్యులేటెడ్ రియాలిటీలో ఉండే ఛాన్స్ 50% అని చెప్పాడు. సో, 50% అయినప్పటికీ కూడా అది కూడా చాలా పెద్ద విషయం అనే చెప్పొచ్చు. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతిదీ ఆర్టిఫిషియల్ అని 50% అని కనుక ప్రూవ్ అయినట్టయితే అది కూడా చాలా పెద్ద విషయం కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే,
వెంటనే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. దీని గురించి శాస్త్రవేత్తలు ఎక్కువగా థింక్ చేయరు, ఎందుకంటే సిమ్యులేషన్ థియరీ అనేది సైంటిఫిక్ థియరీ కాదు, సిమ్యులేషన్ థియరీ అనేది మ్యాథ్స్ కాదు, సిమ్యులేషన్ థియరీ అనేది ఫిలాసఫీ, అది ఫిజిక్స్ కాదు, అది మెటాఫిజిక్స్. సో మనకి ఇక్కడ ఒక హార్డ్ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది మనం సిమ్యులేషన్లో నివసిస్తున్నామని చెప్పడానికి. సో మనం ప్రూఫ్ను కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, జరుగుతున్న వాటన్నింటినీ కూడా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనం విశ్వం మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తాం. ఇనీషియల్గా విశ్వంలో స్పేస్ లేదు, టైం లేదు, ఈ ఎంటైర్ యూనివర్స్లో ఉన్న కాంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చిన్న టెన్నిస్ బాల్ అంత సైజులో ఉన్నాయి అండ్ ఒక క్వాడ్రిలియన్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ని కలిగి ఉన్నాయి. అండ్ సడన్గా బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది, ప్రతిదీ కూడా ఎక్స్ప్లోడ్ అయ్యింది అండ్ చాలా అంటే చాలా వేగంగా మొత్తం స్ప్రెడ్ అయింది. లైట్ కంటే వేగంతో మొత్తం అంతా కూడా చల్లా చెదిరైపోయింది. సుమారుగా 14 బిలియన్ సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు చూస్తున్న గ్యాలక్సీలు, ప్లానెట్స్, ఐస్ క్రీము, బిర్యానీ విత్ థమ్స్అప్ ఇవన్నీ ఉన్నాయి. అఫ్ కోర్స్ బిర్యానీతో థమ్స్అప్ ఎక్కువ తాగండి, ఎందుకంటే అంత మంచిది కాదు. సో అప్పుడప్పుడు మాత్రమే తాగండి. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఇప్పుడంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పటి కాలంలో ఇవేమీ లేవు. ఈవెన్ బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు అసలు స్పేసే లేదు, టైమే లేదు. మరి ఏముంది అక్కడ? ఈ విశ్వం సృష్టింపబడక ముందు అక్కడ ఏముండేది? రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయానికి వచ్చినట్టయితే అందరూ నమ్మేది ఏంటంటే దేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించాడు. మరి అంతకుముందు దేవుడు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అండ్ దేవుడు ఎలా సృష్టించాడు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తుంటుంది ఒకవేళ రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పటికీ కూడా. దీనికి కొంతమంది ఫిజిసిస్టులు ఏమని చెబుతూ ఉంటారంటే ఈ యూనివర్స్ కంటే ముందు అక్కడ ఒక క్వాంటమ్ ఫోమ్ ఉండేదని, డార్క్ ఎనర్జీ ఉండేదని, లేదంటే ఏదైనా బిగ్ బ్యాంగ్ జరగడానికి కావాల్సిన ఎలిమెంటరీ మెటీరియల్ లాంటిది ఏదో ఉండేదని చెబుతూ ఉంటారు. బట్ దానికి కూడా ఎగ్జాక్ట్గా ఒక సాలిడ్ ఆన్సర్ని, సాలిడ్ ప్రూఫ్ని వాళ్ళు ఇవ్వలేకపోతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ విశ్వం ఫామ్ అవ్వడానికి ముందు అక్కడ ఏముంది అనే ప్రశ్నకి ఎవరి దగ్గర కూడా జవాబు అయితే లేదు. సో కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే వేరే యూనివర్స్లో ఉన్న కొంతమంది సడన్గా ఒక ప్రోగ్రామ్ని రీబూట్ చేయడానికి ట్రై చేశారు అండ్ ఆ ప్రోగ్రామే మన ప్రోగ్రాము అండ్ మన విశ్వంలో ఉన్న అన్ని లాస్ కూడా ఆ ప్రోగ్రామ్ ఆధారంగానే పనిచేస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం కావచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ ప్రోగ్రాంలో రాసిచ్చారని చెబుతూ ఉంటారు. స్పీడ్ ఆఫ్ లైట్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని బట్టే ఆ కాంతి అనేది మూవ్ అవుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాగే ప్లాంక్స్ కాన్స్టెంట్స్ ఆఫ్ మాస్, స్పీడ్, టైమ్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేయబడినవి. అవగాడ్రో నెంబర్ ఎప్పటి నుంచో ఉంది, దాంట్లో చాలా రూల్స్ అయితే ఉన్నాయి అండ్ అవన్నీ కూడా ఈ యూనివర్స్లో చేయబడ్డ ప్రోగ్రాంలో భాగమే అని చెబుతూ ఉంటారు. ఈవెన్ కాన్షియస్నెస్ కూడా, అంటే మనకి ఏదైతే స్పృహ ఉందో అది కూడా సిమ్యులేషన్లో భాగమే అని చెబుతూ ఉంటారు. మేబీ మీరు ఎప్పుడు కూడా సిమ్యులేషన్ థియరీ గురించి ఇంతకుముందు విని ఉండకపోవచ్చు, బట్ ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా అంటే చాలా స్ప్రెడ్ అయింది. కొంతమంది వరల్డ్ ఫేమస్ సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ కూడా ఈ సిమ్యులేషన్ థియరీని నమ్ముతూ ఉంటారు. మనమందరం కూడా ఒక ఆర్టిఫిషియల్ రియాలిటీలో నివసిస్తున్నామని చెబుతూ ఉంటారు. బట్ దాన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ రియాలిటీలో కనుక నివసిస్తున్నట్టయితే మనకి అప్పుడప్పుడు కొన్ని గ్లిచెస్ అవుతూ ఉంటాయి. ఫిలిప్ కే డిక్ అని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సైన్స్ ఫిక్షన్ రైటర్స్ ఒక అతను ఉన్నాడు. అతను చాలా పుస్తకాలు రాశాడు అండ్ ఆ పుస్తకాల ఆధారంగా చాలా సినిమాలు కూడా వచ్చాయి. బ్లేడ్ రన్నర్, టోటల్ రీకాల్, మైనారిటీ రిపోర్ట్, ద అడ్జస్ట్మెంట్ బ్యూరో, ఇలాగ ఎన్నో సినిమాలు వచ్చాయి అతని పుస్తకాల ఆధారంగా. అండ్ అతను నమ్మేది ఏంటి అంటే ఈ విశ్వంలో చాలా యూనివర్స్లు ఉన్నాయి అండ్ కొన్నిసార్లు ఆ యూనివర్స్లు ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు రియాలిటీస్ అనేవి ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతూ ఉంటాయి. అతను ఏమని చెప్పాడంటే అతనికి చాలాసార్లు ఈ రియాలిటీస్ మిక్స్ అవుతున్నట్టుగా కొన్ని విజన్స్ వచ్చాయంట. ఇన్ఫ్యాక్ట్ వాటి ఆధారంగానే అతను కొన్ని స్టోరీస్ కూడా రాశాడంట. లైక్ మ్యాన్ ఇన్ ద హై క్యాస్టిల్ అని ఒక పుస్తకాన్ని రాశాడు. అతను ఈ విజన్స్ ఆధారంగానే ఏదైనా రాశాడంట. అండ్ అతను చెప్పేది ఏంటంటే ప్లూరల్ రియాలిటీస్ అనేవి ఉన్నాయి అండ్ అది 100% వాస్తవం అండ్ అవి ఒకదాని మీద ఒకటి ఇంపోజ్ చేయబడుతూ ఉంటాయి అండ్ దాంట్లో చాలా ట్రాన్స్పరెన్సీస్ కూడా ఉంటాయి, బట్ వాటిని మనం నోటీస్ చేయలేమని చెబుతూ ఉంటారు. అండ్ రియాలిటీస్ అనేవి కొన్నిసార్లు బెండ్ అయ్యి వేరే వాటితో బ్లెండ్ అవుతూ ఉంటాయని కూడా చెప్పాడు అనమాట. అంటే ఒక రియాలిటీ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, బట్ నిజానికి జరిగేది వేరే రియాలిటీ అండ్ ఆ ఒరిజినల్ రియాలిటీని మనం ఎప్పటికీ కూడా నోటీస్ చేసే అవకాశం అయితే లేదు, అంటిల్ అన్లెస్ ఆ రియాలిటీలో ఉన్న వాళ్ళు మనం నోటీస్ చేయడానికి అనుమతిస్తే తప్ప.
దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అదే మండేలా ఎఫెక్ట్. మండేలా ఎఫెక్ట్ అంటే ఏంటంటే చాలా మందికి ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘటనలు ఒక రకంగా గుర్తుంటాయి. అంటే అవి అలాగే జరిగాయని మొత్తం ప్రపంచంలోని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నమ్ముతూ ఉంటారు. బట్ రియల్గా జరిగింది అయితే అది కాదు. సో దీన్నే మండేలా ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది నెల్సన్ మండేలా జైల్లో చనిపోయడం నమ్ముతారు, కానీ నిజానికి అతను జైల్లో చనిపోలేదు. అలాగే చాలా మందికి ఏమని గుర్తుంది, అతని భార్య అతని యొక్క సమాధి పక్కన నడుస్తూ ఉన్నట్టుగా గుర్తుంది. బట్ నిజానికి అలా జరగలేదు. అండ్ అతని యొక్క ఫ్యూనరల్ ప్రొసెషన్ టెలివిజన్లో 2 గంటల పాటు టెలికాస్ట్ అయిందని చాలా మంది నమ్ముతారు. బట్ అది నిజంగా జరగలేదు. సో అందుకని దీనికి మండేలా ఎఫెక్ట్ అని పేరు వచ్చింది. బేసిక్గా దీంట్లో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెరెన్స్టైన్ బేర్స్ అని ఒక సంస్థ ఉంది. అందరూ కూడా దాన్ని బెరెన్స్టీన్ బేర్స్ అని నమ్ముతారు. బట్ బెరెన్స్టైన్ బేర్స్ అనేది నిజం యాక్చువల్గా. అలాగే మోనోపోలీలో ఒక టైకూన్ ఉంటుంది అండ్ దానికి ఒక మోనోకోల్ ఉన్నట్టుగా అందరూ నమ్ముతారు, కానీ నిజానికి అసలు అది లేనే లేదు. అండ్ ఫేమస్ డార్త్ వేడర్ క్యారెక్టర్ ఏమని చెప్పిందని అందరూ నమ్ముతారంటే లూక్ ఐఎమ్ యువర్ ఫాదర్ అని చెప్పినట్టుగా నమ్ముతారు, కానీ నిజానికి ఆ క్యారెక్టర్ అలా చెప్పలేదు. వెస్ట్రన్ కంట్రీస్లో స్టవ్ టాప్ స్టఫింగ్ కోసం చాలా మంది ఏమని నమ్ముతారంటే అది బెస్ట్ పార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని నమ్ముతూ ఉంటారు. బట్ నిజానికి అలాంటి ఒక ప్రొడక్టే లేదు మార్కెట్లో. స్టవ్ టాప్ అనేది క్రాఫ్ట్ ద్వారా తయారు చేయబడుతూ ఉంటుంది. అండ్ అలాగే స్నో వైట్లోని ఈవిల్ క్వీన్ మిర్రర్లోకి చూసి ఏమని చెబుతుందని అందరూ నమ్ముతారంటే మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్ అని చెప్పిందని నమ్ముతారు, కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే మ్యాజిక్ మిర్రర్ ఆన్ ద వాల్ అని చెబుతుంది. అండ్ హూ ఈస్ ద ఫేరియస్ట్ వన్ ఆఫ్ ఆల్ అదంతా తర్వాత చెప్తూ ఉంటుంది, అది వేరే విషయం. బట్ చెప్తున్నాను కదా, ప్రజలు నమ్మేది వేరు, అక్కడ జరిగేది వేరు. అలాగే చాలామంది ఫెబ్రీజ్ అనే బ్రాండ్ని 2 ఈస్ ఉన్నట్టుగా నమ్ముతారు, కానీ అందులో ఒకటే ఉంటుంది. అలాగే జిఫీ పీనట్ బటర్ అనేది ఒకటి ఉన్నట్టు అందరికీ గుర్తుంటుంది, కానీ అలాంటి ఒక ప్రొడక్టే లేదు. ఈ ప్రపంచంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. బేసిక్గా నేను కూడా వాటన్నిటి గురించి చాలాసార్లు చదువుతూ వచ్చినప్పుడు వాటి గురించిన కొన్నిటికి సంబంధించిన ఫాల్స్ మెమరీస్ నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్లింట్ స్టోన్స్ అని ఒక షో ఉంటుంది, దాంట్లో బేసిక్గా 2 టీలు ఉంటాయి, కానీ నాకు మాత్రం ఒక టీయే గుర్తుంటుంది. అలాగే ఫ్రూట్ ఆఫ్ ద లూమ్ లోగోని కనుక చూసుకున్నట్టయితే వెనక ఒక బాస్కెట్ లాంటిది ఉన్నట్టుగా చాలా చోట్ల చూశాను. సో అదే నిజం అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి ఆ ఫ్రూట్ ఆఫ్ ది లూమ్ లోగోలో ఎక్కడా కూడా బాస్కెట్ ఉండదు. బట్ అది ఒక రియాలిటీ నాకు కనిపించి నేను అర్థం చేసుకున్నది, కానీ అక్కడ ఉన్న నిజం వేరు కదా. సో అది కంప్లీట్గా డిఫరెంట్. అలాగే ఒక జేమ్స్ బాండ్ సినిమాలో జాస్ యొక్క గర్ల్ ఫ్రెండ్కి బ్రేసెస్ ఉన్నట్టుగా నాకైతే గుర్తుంటుంది, కానీ రియాలిటీలో ఆమెకైతే అసలు బ్రేసెస్ అయితే లేవు. సో ఇలాగా రియాలిటీ వేరు, మనకి అర్థమయ్యేది వేరు, అండ్ మనమే దాన్ని రియాలిటీ అని నమ్ముతూ ఉంటాం, కానీ నిజానికి అది రియాలిటీ కాదు. ఇన్ఫాక్ట్ మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. లేదు, మనం ముందు చూసిందే నిజమని నమ్ముతూ ఉంటాం తర్వాత ప్రూఫ్లు కనబడినప్పటికీ కూడా. సో అదే మండేలా ఎఫెక్ట్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీని కారణంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వేరు వేరు విషయాలని తప్పుడు వేలో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, కానీ నిజం అనేది వేరు కదా. సో ఇది సిమ్యులేషన్లో జరిగే ఒక గ్లిచ్ అనమాట. అలాగే ఫిలిప్ కే డిక్ ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు, అదేంటంటే మనం డేజావూని ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే అది కూడా ఈ సిమ్యులేషన్లో జరిగే ఒక గ్లిచ్ అని చెబుతూ ఉంటాడు. అంటే మన సిమ్యులేటెడ్ యూనివర్స్లో ఇంతకుముందు ఏదో ఆల్రెడీ ఒకటి జరిగింది, కాకపోతే దాంట్లో ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని సరిచేయడం కోసం అదే సిచ్యువేషన్ని మళ్ళీ వేరే టైం లైన్లో మళ్ళీ రిపీట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ ఇంతకు ముందు చూసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నామని అనుకుంటాం, కానీ ముందు జరిగే సిచ్యువేషన్కి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి చిన్న చేంజ్ అయితే ఉంటుంది. ఆ చేంజ్ కూడా మొత్తం ప్రోగ్రామింగ్ చేయబడిందే. సో ఇంతకు ముందు తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేశారు, అండ్ ఆ కరెక్ట్ చేసినప్పుడు మనకి డేజావు అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఇంతకుముందు చూసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, అలాగే ఇప్పుడు చూసిన మనిషిని ఇంతకుముందే ఆల్రెడీ చూసిన ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ మనిషి మనకు కనబడడానికి వేరే మీనింగ్ ఉండి తీరుతుంది ఖచ్చితంగా. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని అతను చెబుతూ ఉన్నాడు. సో మనం ఒక మూమెంట్లో నివసించాము, బట్ ఆ మూమెంట్లో ఒక పొరపాటు జరిగింది. సో అందుకని ఆ మూమెంట్ని మళ్ళీ మనకి ఎదురయ్యేలా చేస్తారు. సో ఈసారి మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండేందుకు. ఇదంతా కూడా మన సిమ్యులేషన్ తనని తాను కరెక్ట్ చేసుకుంటున్నప్పుడు జరుగుతున్న ప్రాసెస్, అండ్ కొత్త ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. అదే స్కెప్టిక్స్ అయితే చాలా ఈజీగా దీన్ని కొట్టిపడేస్తూ ఉంటారు, ఎందుకంటే హ్యూమన్ మైండ్ అనేది అన్రిలయబుల్గా ఉంటుంది. సో అందుకని ఇలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదని చెబుతూ ఉంటారు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మనం నమ్మాల్సి ఉంటుంది, ఎవిడెన్స్ లేకపోతే మనం అసలు ఏమాత్రం నమ్మకూడదని చెబుతూ ఉంటారు. బట్ ఇక్కడతో మొత్తం ఈ స్టోరీ అంతా కూడా ఎండ్ అవ్వలేదు. మనం ఒక పెద్ద యూనివర్స్లో నివసిస్తున్నాం. సుమారుగా 200 బిలియన్ ట్రిలియన్ స్టార్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ లైఫ్ అనేది రేరే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విశ్వంలోని ఎన్నో బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్లో ఎక్కడో ఒక చోట జీవం అయితే ఉండి తీరుతుంది. దాని గురించే ఫెర్మి పారాడాక్స్ చెబుతూ ఉంటుంది. అండ్ దీని గురించి డ్రేక్ ఈక్వేషన్ మనకి ఏమని చెబుతూ ఉంటుందంటే 1 మిలియన్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ మన విశ్వంలో మన గ్యాలక్సీలోనే ఉండే ఛాన్స్ ఉంది అని చెబుతుంది.
అండ్ ఆన్ ఎన్ యావరేజ్గా మనం ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్కి కేవలం కొన్ని 100 లైట్ ఇయర్స్ దూరంలో మాత్రమే ఉన్నామని చెబుతోంది. బట్ మనం దాన్ని చూడలేకపోతున్నాం అంతే. బట్ అంత మాత్రాన అక్కడ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ లేనట్టయితే కాదు కదా. సో ఈ ఫెర్మి పారాడాక్స్ కావచ్చు, డ్రేక్ ఈక్వేషన్ కావచ్చు, ఇవి రెండూ చెప్పేది ఏంటి అంటే ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కేవలం మన మీద మాత్రమే ఫోకస్ చేయట్లేదు. ఈ ఫిజికల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల కూడా అప్లై చేయబడుతూ ఉంటాయని అయితే చెబుతూ ఉంటారు. బేసిక్గా మ్యాక్స్ టెగ్మార్క్ అని ఒక కాస్మాలజిస్ట్ ఉన్నాడు, అతను MITకి చెందిన పర్సన్. అతను ఈ లాస్ ఆఫ్ ఫిజిక్స్ గురించి చాలా ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటాడు. అతను ఏమన్నాడంటే ఇవన్నీ కూడా ఒక సిమ్యులేషన్లోనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చాలా పర్ఫెక్ట్ వేలో ఉంది. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే కాంతి మన వరకు చేరుతోంది. అండ్ మనకి ఎలాంటి ఇబ్బంది ఇవ్వకుండానే డే టైం అంతా కూడా మనకు వెలుగునిస్తోంది. అండ్ నైట్ అయిందంటే చీకటి పడిపోతుంది, సో మనం పడుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో నడుస్తూ ఉన్నాయి. అలా కాకుండా కాంతి అనేది చాలా ఫాస్ట్గా కనుక వచ్చి భూమిని తాకినట్టయితే దాని కారణంగా భూమి మీద ప్రతిరోజు కూడా ఎన్నో వేల కణాలు ఏర్పడతాయి కదా. బట్ అలా జరగకుండా సింపుల్గా నార్మల్గా జరుగుతోంది మొత్తం అంతా కూడా. సో ఇదంతా కూడా ఒక సిమ్యులేషన్ అని చెబుతూ వచ్చాడు. అలాగే ఫిజిసిస్ట్ అయిన జేమ్స్ గేట్స్ అనే ఒక పర్సన్ కూడా ఈ సిమ్యులేషన్ థియరీ గురించి ఏమని చెప్పాడంటే బేసిక్గా అతను క్వార్క్స్ మీద, ఎలక్ట్రాన్స్ మీద, వీటన్నిటి మీద కూడా స్టడీ చేస్తున్నప్పుడు అతను ఒక ఎర్రర్ని నోటీస్ చేశాడు. అదేంటి అంటే ప్రతి చోట కూడా ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా డీటెయిల్డ్గా తవ్వి చూస్తున్నట్టయితే వాటన్నిటిలోని కూడా మనకి నెంబర్సే కనబడుతూ ఉంటాయి. అంటే ఒక కంప్యూటర్ కోడే కనబడుతూ ఉంటుంది. అండ్ అది కాస్మోస్లో ఎక్కడైనా రాయబడి ఉండొచ్చు ఆ ఈక్వేషన్, ఆ కంప్యూటర్ కోడ్. అండ్ దీన్ని ఉపయోగించి మనం కాస్మోస్ మొత్తాన్ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఆ కంప్యూటర్ కోడే ప్రపంచం మొత్తాన్ని కూడా నడిపిస్తోంది. సో స్ట్రింగ్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ వన్స్, జీరోస్ ఇవే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయి. సో ఒక కోడ్, ఒక ప్రోగ్రామే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తోంది. అండ్ అలాంటి కోడ్ని కనుక పర్ఫెక్ట్గా రాయగలిగినట్టయితే ఒక సిమ్యులేషన్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేమి కాదని అయితే అతను చాలా క్లియర్గా తెలియజేశాడు. 2017వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక కంప్యూటర్ కోడ్ని DNA స్ట్రాండ్స్లోకి ఎంటర్ చేయడానికి ట్రై చేశారు. సో అప్పుడు వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మ్యాథ్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి సీక్వెన్స్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఏవైనా సరే 2 ప్రీవియస్ నెంబర్స్ని కనుక మనం యాడ్ చేసినట్టయితే మనకి ఫిబొనాచి సీక్వెన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు 1 + 1 = 2, 2 + 1 = 3, 3 + 2 = 5, అండ్ 5 + 3 = 8, 8 + 5 = 13. అలా వెళ్తూ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి గోల్డెన్ రేషియోనే వస్తూ ఉంటుంది. సో దాన్ని 5 అని పిలుస్తూ ఉంటారు యాక్చువల్గా. ఇప్పుడు 2 కాన్సిక్యూటివ్ ఫిబొనాచి నెంబర్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 89 అనేది ఒక నెంబరు, అండ్ ఆ నెక్స్ట్ సీక్వెన్స్లో వచ్చేది 144. ఈ రెండింటిని మనం తీసుకొని డివైడ్ చేసినట్టయితే 144/89 వేసుకుంటే 1.618 వస్తుంది. అండ్ దట్ ఈస్ గోల్డెన్ రేషియో. సో మనం ఫిబొనాచి నెంబర్స్ని, గోల్డెన్ రేషియోని ఈ విశ్వంలో ప్రతి చోట చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ మీద పెటల్స్ని చూస్తే అది మనకి ఫిబొనాచి నెంబర్లోనే కనబడుతుంది. లిల్లీస్కి 3 పెటల్స్ ఉంటాయి, బటర్కప్స్కి 5 ఉంటాయి, చికోరికి 21 ఉంటాయి, డైసీకి 34 ఉంటాయి. అండ్ ఆ పెటల్స్ మధ్య ఉన్న స్పేసింగ్ అండ్ ఆ సర్కిల్ యొక్క ఫార్మేషన్ ఇదంతా కూడా మనకి మళ్ళీ గోల్డెన్ రేషియోలోనే కనబడుతూ ఉంటుంది. ట్రీస్ అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి కదా, అవి పెరిగిన తర్వాత వాటి యొక్క బ్రాంచెస్ కౌంట్ కూడా మనకి ఫిబొనాచి నెంబర్లోనే కనబడుతుంది. కేవలం ప్లాంట్సే కాదు, యానిమల్స్ కూడా ఫిబొనాచి నెంబర్లో గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి. ఇప్పుడు ఫిమేల్ హనీ బీస్ టు మేల్ హనీ బీస్ రేషియో ఎంతో తెలుసు ఒక కాలనీలో? గోల్డెన్ రేషియో 1.618. అండ్ అలాగే హ్యూమన్ బాడీలో కూడా గోల్డెన్ రేషియోలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బాడీ ఈ ఫిబొనాచి నెంబర్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. లైక్ 1, 2, 3, 5. ఇప్పుడు ఒక ముక్కు, 2 కళ్ళు, 3 లిమ్ సెగ్మెంట్స్, 5 ఫింగర్స్, 5 టోస్. అలాగే మన బాడీలో చాలా వరకు ప్రపోర్షన్స్, అంటే మన షోల్డర్ యొక్క లెంత్ని మన యొక్క ఎల్బో లెంత్తో కనుక కంపేర్ చేసుకున్న, అలాగే మన యొక్క ఎల్బో నుంచి మన యొక్క ఫింగర్ టిప్స్ వరకు చూసుకున్న ఇదంతా కూడా గోల్డెన్ రేషియో ఉంటుంది. ఈవెన్ DNA మాలిక్యూల్స్ కూడా 31 యాంగ్స్ట్రాంగ్స్ పొడవు, 21 యాంగ్స్ట్రాంగ్స్ వెడల్పు ఉంటాయి. అండ్ ఇవి రెండు కూడా ఫిబొనాచి నెంబర్స్. అండ్ వీటిని డివైడ్ చేస్తే మనకు వచ్చేది మళ్ళీ గోల్డెన్ రేషియో. అలాగే స్పైరల్ ఆఫ్ సీషెల్స్ కావచ్చు, స్పైరల్ ఆఫ్ గ్యాలక్సీ కావచ్చు, మనం ప్రతి దాంట్లోని కూడా ఫిబొనాచి నెంబర్స్ని చూస్తాం అండ్ గోల్డెన్ రేషియోనే చూస్తాం. సో కొంతమంది ఏమంటారంటే ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ అంటారు. హ్యూమన్స్ ప్రతి దాంట్లోని ప్యాటర్న్స్ వెతుకుతారు అండ్ దానికోసం కంగారు పడిపోతారని చెబుతూ ఉంటారు. బట్ ఇంకొంతమంది ఏమంటారంటే లేదు, ఇదంతా కూడా ప్రోగ్రామ్ చేయబడింది, ఇదంతా కూడా సిమ్యులేషన్ థియరీలో ఒక భాగం. అండ్ దాని గురించి వెతకడం, దాని గురించి కంగారు పడడం ఇదంతా కూడా ప్రోగ్రాంలో భాగమే అని చెబుతూ ఉంటారు. సో బేసిక్ ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఈ సిమ్యులేషన్ థియరీని డీబంక్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇది నిజం కాదు, అబద్ధం అని కొట్టిపడడానికి ట్రై చేసి వాళ్ళు అది నిజమని ప్రూవ్ చేశారు యాక్చువల్గా. ఇప్పుడు అది గ్యాలక్సీ యొక్క సైజు విషయం కావచ్చు, లేదంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క సైజు విషయం కావచ్చు,
ఎందులో చూసుకున్నా కూడా ఈ విశ్వం ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంది, ఒక రూల్ని ఫాలో అవుతుందని వాళ్ళు ప్రూవ్ చేశారు ఆ టైంలో. సో అప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఇదంతా కూడా సిమ్యులేషన్ థియరీ కిందకే వస్తుంది కదా. సో వాళ్ళు అబద్ధమని ప్రూవ్ చేద్దాం అనుకుని వెళ్ళి నిజమని ప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఒక విశ్వం మొత్తాన్ని కూడా మనం సిమ్యులేట్ చేయాలంటే మన దగ్గర చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర లేదు. బట్ దట్ డస్ నాట్ మీన్ మనం ఎప్పటికీ చేయలేమని కాదు. సో ఇక్కడే మనకి మూర్స్ లా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మూర్స్ లా ఏమని చెబుతూ ఉంటుంది, కంప్యూటింగ్ పవర్ అనేది ప్రతి 18 నెలలకు ఒకసారి డబల్ అవుతూ ఉంటుందని చెబుతూ వచ్చింది. ఇది గడిచిన 50 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే నిజంగా జరుగుతూ వచ్చింది అలాగే. కాకపోతే ఇప్పుడు కొంచెం స్లో అయింది, ఎందుకంటే ఫిజికల్ లిమిటేషన్స్ కారణంగా. ఇప్పటికీ కూడా అది అలాగే అవ్వచ్చు, బట్ మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మైక్రోచిప్స్ని మరింత చిన్నగా మార్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని విత్ ఇన్ నెక్స్ట్ 100 yearsలో కంప్లీట్గా దాటేయచ్చు. ఎలాన్ మస్క్ వీటి గురించి చాలాసార్లు మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అతను ఏమన్నాడంటే, అతను చిన్నగా ఉన్నప్పుడు ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో గేమ్ పాంగ్, అందులో 2 రెక్టాంగిల్స్ ఉంటాయి స్క్రీన్ మీద, చాలా అంటే చాలా లీస్ట్ గ్రాఫిక్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీడియో గేమ్ టెక్నాలజీ చూడండి ఎంత అడ్వాన్స్డ్గా మారిపోయింది. అసలు రియాలిటీకి వీడియో గేమ్కి మధ్య డిఫరెన్స్ని మనం కనుక్కోలేకపోతూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ 6 years క్రితానికి ఇప్పటికీ కూడా కంప్లీట్గా మారిపోయింది. వీడియో గేమ్ ఇంజిన్స్ అనేవి చాలా రియలిస్టిక్గా మారిపోయాయి. ఫుటేజ్ అనేది చాలా రియల్గా కనబడుతుంది. ఇప్పుడు అన్రియల్ ఇంజిన్ 5 అని ఒక గేమ్ ఉంటుంది, అది చాలా రియల్గా కనబడుతుంది. అండ్ దాంట్లో కార్లు తిరగడం, మనుషులు తిరగడం మొత్తం అంతా కూడా చాలా రియలిస్టిక్గా కనబడుతూ ఉంటుంది. చేసింగ్ సీన్లు, యాక్సిడెంట్ సీన్లు మొత్తం అన్నీ కూడా అలాగే కనబడుతూ ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ రియాలిటీ గేమ్స్ ఎలా ఉంటాయి? సో నెక్స్ట్ 6 yearsలో, లేదంటే నెక్స్ట్ 60 yearsలో, లేదంటే నెక్స్ట్ 600 yearsలో, లేదంటే నెక్స్ట్ 6000 yearsలో ఎలా ఉంటుంది? మొత్తం మారిపోతుంది. సో విశ్వం మొత్తాన్ని కూడా సిమ్యులేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఒక కంప్యూటర్కి ఇది చాలా అంటే చాలా ఈజీ టాస్క్ అని చెప్పొచ్చు ఇన్ ఫ్యూచర్. ఒక అంచనా ప్రకారం ఈ విశ్వంలో 10⁸80 ఆటమ్స్ అయితే ఉన్నాయి. అంటే వాటన్నిటి కారణంగానే విశ్వం ఉంది, విశ్వంలో మనం ఉన్నాము, మన చుట్టూ ఉన్న కార్లు, మొబైల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఆటమ్స్ కారణంగానే మొత్తం అంతా కూడా జరుగుతుంది. సో 10 పక్కన 80 సున్నాలంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత భారీ స్థాయిలో ఉంటుందో నెంబరు. చాలా అంటే చాలా పెద్దది. దాన్ని ఒక సింపుల్ వర్డ్తో చెప్పడం కూడా చాలా కష్టమే. అయితే ఒక్కొక్క ఆటమ్కి కూడా ఒక 128 bits ఆఫ్ ఎనర్జీ కావాలనుకుందాం. అంటే దాని యొక్క పొజిషన్ని, దాని యొక్క మొమెంటమ్ని, వీటన్నిటిని కూడా మనం ఎగ్జాక్ట్గా డిసైడ్ చేయడం కోసం అంత ఎనర్జీ కావాలనుకుందాం. అయితే మనకప్పుడు మొత్తంగా కావాల్సింది 10⁸83 bits ఆఫ్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అండ్ అది కూడా కేవలం డేటా స్టోరేజ్ కోసం మాత్రమే. అండ్ మళ్ళీ మనం వాటన్నిటిని ట్రాక్ చేస్తూ రావాలంటే ఎక్స్ట్రా కంప్యూటింగ్ పవర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టికల్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఇంకొక పార్టికల్ ఇంకో దగ్గర ఇంకో పని చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది కదా. సో 10⁻83కి మనం డబుల్ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా కష్టం అనమాట అది చేయాలి అంటే. అండ్ ఇదంతా కూడా మళ్ళీ విశ్వంలో ఉన్న స్టఫ్ని జస్ట్ క్రియేట్ చేయడానికి. మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి? హ్యూమన్ బ్రెయిన్ పరిస్థితి ఏంటి? బేసిక్గా హ్యూమన్ బ్రెయిన్ ఒక సెకండ్కి 100 trillion క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతూ ఉంటుంది. లేదా సింపుల్గా చెప్పాలంటే 100 teraflops చేయగలుగుతూ ఉంటుంది. అండ్ దాన్ని 8 billion పీపుల్తో మల్టిప్లై చేసినట్టయితే వచ్చే నెంబర్స్ని ఈవెన్ ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. సో అప్పుడు మనకి ఖచ్చితంగా కొన్ని వేల లక్షల సంఖ్యలో డైసన్ స్పియర్స్ కావాల్సి ఉంటుంది. ఈ డైసన్ స్పియర్స్ అనేవి మెగా స్ట్రక్చర్స్ అనమాట. ఒక్కొక్కటి కూడా 100 stars యొక్క ఎనర్జీని స్టోర్ చేయగలవు. సో అంత భారీ స్థాయిలో ఎనర్జీ మన దగ్గర ఉంటేనే మనం వీటన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేయగలం ఆర్ సిమ్యులేట్ చేయగలం. ఆర్ లేదంటే బ్లాక్ హోల్ నుంచి అయినా సరే ఎనర్జీని హార్నెస్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా పాసిబుల్ అంటే కుదరదు కదా. సో అందుకనే మిచియో కాకు లాంటి కొంతమంది ఫేమస్ ఫిజిసిస్టులు ఏమంటారంటే ఈ సిమ్యులేషన్ థియరీ అనేది అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది సైంటిఫికల్గా పాసిబుల్ కాదు. బేసిక్గా ఒక కంప్యూటర్ ఒక యూనివర్స్ని సిమ్యులేట్ చేయగలదు అంటే అది కేవలం దాని లోపల దాని పరిధిలో మాత్రమే చేయగలదు. ఇనీషియల్గా ఇదంతా కూడా మనకి నిజమే అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ విన్నప్పుడు. బట్ విత్ ఆల్ రెస్పెక్ట్ టు మిస్టర్ డాకు, సిమ్యులేషన్స్ అలా వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3D వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకుందాం. ఎంటైర్ గేమ్ అంతా కూడా ఒకటేసారి రెండర్ అవ్వదు. మీరు గేమ్లో ఎక్కడ ఆడుతున్నారు, ఏ ప్లేస్లో ఆడుతున్నారు, అండ్ ప్లేయర్ ఏం చూస్తున్నాడు, దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాడు అన్న దాన్ని బట్టి మాత్రమే గేమ్ రెండర్ అవుతుంది. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ మూమెంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమ్యులేషన్లో ఉన్నారు అండ్ ఆ సిమ్యులేషన్ మీకు కనబడేదాన్ని మాత్రమే రెండర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్జీయో బీజిఎంఐయో ఆడుతున్నాం అనుకుందాం. స్కూల్ బిల్డింగ్స్లో అపార్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ల్యాండ్ అవుతున్నాం అనుకుందాం. లేదంటే కంటైనర్స్ మీద ల్యాండ్ అవుతున్నాం అనుకుందాం ఎక్కడో. సో ఇలా ల్యాండ్ అవుతున్నప్పుడు పైనుంచి మనకి ఇనీషియల్గా మేఘాలే కనబడుతూ ఉంటాయి. కిందకు వచ్చాక మనకి బిల్డింగ్స్ కొంచెం క్లియర్గా కనబడతాయి. పూర్తిగా బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యాక అది ఒక నార్మల్ బిల్డింగ్లా కనబడుతుంది మనకి.
తర్వాత మనకి అక్కడ ఒక స్నైపర్ దొరికింది అనుకుందాం, 8x కూడా దొరికింది. ఆ స్నైపర్ 8x పెట్టి మనం పోచింగ్కి వైపు చూస్తున్నాం అనుకుందాం. మనకు పోచింగ్కి కనబడుతుందా? కనబడదు. దూరంగా ఉన్న బిల్డింగ్స్ కొంచెం నార్మల్గా మాత్రమే కనబడతాయి తప్ప ఎగ్జాక్ట్ డీటెయిల్డ్గా అయితే మాత్రం కనబడవు. ఎందుకు? మనకి అది అంతవరకే రెండర్ అవుతుంది. మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా డీటెయిల్గా కనబడతాయి. సో ఇలాగా సిమ్యులేషన్లో ఏంటంటే మనం చూసేదాన్ని మాత్రమే రెండర్ చేస్తే తప్ప మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా రెండర్ చేయదు. ఒకవేళ అలా చేసినట్టయితే ఇంకా చాలా కష్టం, కానీ రెండరింగ్ అనేది ఇలాగే జరుగుతుంది. సో మన సిమ్యులేషన్ వరల్డ్లో కూడా అలాగే జరుగుతుందని అయితే ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అయితే దీంట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు రియాలిటీలో నిజంగా అలా జరుగుతున్నట్టయితే మనం మన కళ్ళకి ఇంత మెగాపిక్సెల్ ఉందని, మనం దూరంగా ఉన్న వాటిని కూడా చూడగలమని ఎలా డిసైడ్ అవుతున్నాం మనం? సో మనం మార్చుకోవచ్చు కదా, మనం మన కంటిని కంప్లీట్గా వేరే రకంగా చూసే విధంగా చేసుకోవచ్చు కదా అంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో దానికి టెక్నాలజీ యాడ్ అవుతూనే ఉంది కదా అంటూ ఉంటారు. కానీ అలా కాకుండా నేరుగా కళ్ళల్లోనే మొత్తం మార్పు రావాలి అంటారు. అంటే కళ్ళకి అద్దాలు పెడితే ఏదో బాగా కనబడడం కాదు, కళ్ళల్లోనే కంప్లీట్గా మార్పు రావాలంటారు. సో దానికి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి ఉన్నాయి కదా అంటారు. అలా అన్నప్పుడేమో అలా కాదు, ఒక కంప్యూటర్ కోడ్ ద్వారా మన కళ్ళల్లో మార్పు వచ్చేయాలి అంటారు. ఎందుకంటే ఇది సిమ్యులేషన్ కాబట్టి అని చెబుతూ ఉంటారు. సో ఇలాగ కొన్ని డిబేట్స్ అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది సిమ్యులేషన్ థియరీని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏమో సిమ్యులేషన్ థియరీని యాక్సెప్ట్ చేయరు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి, అంటే ఈ ఆర్టిఫిషియల్ రియాలిటీ అనేది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఆర్టిఫిషియల్ రియాలిటీ అనేది నిజమని ప్రూవ్ చేశారు ఒక అతిపెద్ద టెస్ట్ ద్వారా. ఆ టెస్ట్ పేరే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. మీరు ఏదైనా ఒక స్క్రీన్కి ఒక కన్నం పెట్టి దాంట్లో కొన్ని ఆర్టికల్స్ని కనుక ఫైర్ చేసినట్టయితే, అవన్నీ కూడా స్ట్రైట్ లైన్లో కనుక వెళ్ళినట్టయితే, అవన్నీ సింగిల్ స్లిట్ ద్వారా కనుక అవతలకి వెళ్ళినట్టయితే అక్కడ మనం ఒక క్లంపింగ్ ప్యాటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒక స్లిట్ని ఏర్పాటు చేసి యువతల వైపు నుంచి వాటర్ ఉంచి వాటి మీద వేవ్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ వేవ్స్ అన్నీ కూడా నార్మల్గానే క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి అవతల వైపు వెళ్ళాక ఏమీ మారవు. బట్ ఎప్పుడైతే మనం డబుల్ స్లిట్ పెడతామో, అంటే రెండో స్లిట్ని ఏర్పాటు చేస్తూ ఉంటామో, అక్కడ అసలు ఫన్ మొదలవుతుంది. ఆ డబుల్ స్లిట్లో ఏమవుతుందంటే ప్రతి స్లిట్ కూడా ఒక ఓన్ వేవ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ రెండు స్లిట్స్ క్రియేట్ చేసిన రెండు కొత్త వేవ్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అవి ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేస్తూ ఉంటాయి. అలాగే ఒక కొత్త ప్యాటర్న్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్యాటర్న్ని ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అని పిలుస్తూ ఉంటారు. సో పార్టికల్స్ ఎప్పుడైతే రెండు స్లిట్స్ నుంచి వెళుతూ ఉంటాయో, అవి క్లంపింగ్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయో, అవి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని క్రియేట్ చేసి రెండు ప్యాటర్న్స్ని కాకుండా మల్టిపుల్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ స్లిట్ ద్వారా ఎలక్ట్రాన్స్ని ఫైర్ చేసాం అనుకుందాం. సో మనకి అవతలకి వెళ్ళిన తర్వాత సింగిల్ స్లిట్ అయినట్టయితే ఒక క్లంపింగ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఓకే, మనము రెండు స్లిట్స్ పెట్టాం. రెండు స్లిట్స్ పెట్టినప్పుడు మనకి అక్కడ రెండు క్లంపింగ్ ప్యాటర్న్స్ మాత్రమే కనబడాలి కదా. బట్ అక్కడ అలా కాదు, 6-7 క్లంపింగ్ ప్యాటర్న్స్ కనబడుతూ ఉంటాయి. ఎందుకు? అక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అనేది జరుగుతుంది కాబట్టి. అలా జరగకూడదు కదా. సో శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల పాటు దీని గురించి పరిశోధనలు చేసి ఫైనల్గా వాళ్ళకి ఏం అర్థం కాక ఈ ఎలక్ట్రాన్స్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతూ వేవ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తారని అర్థం చేసుకున్నారు. బట్ 1960స్లో ఈ ఎక్స్పెరిమెంట్ని కొంచెం మాడిఫై చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఒక స్లిట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని ఒకసారి ఫైర్ చేసి ఆ తర్వాత రెండో స్లిట్ నుంచి రెండో ఎలక్ట్రాన్ని ఫైర్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఇలా చేసినట్టయితే ఎలక్ట్రాన్స్ ఇంటరాక్ట్ అవ్వనుకున్నారు కానీ బట్ అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాయి. అండ్ అప్పుడు కూడా ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. సో శాస్త్రవేత్తలకి ఇది అర్థం కాలేదు. సో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక డిటెక్టర్ని యాడ్ చేశారు. ఈ ఎలక్ట్రాన్స్ పాస్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయని తెలుసుకోవాలనుకున్నారు. అలా తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు అప్పటి వరకు సైన్స్గా ఉన్న సిచ్యువేషన్ అప్పుడు పారానార్మల్ సిచ్యువేషన్లో మారిపోయింది. అంటే ఏదో దెయ్యాన్నో పోతానో చూసినట్టు ఫీల్ అయ్యారు మొత్తం అందరూ కూడా. సో ఎప్పుడైతే ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడానికి అబ్జర్వర్ని ఆర్ డిటెక్టర్ని పెట్టారో క్లంపింగ్ ప్యాటర్న్ మళ్ళీ వచ్చేసింది. సో ఇప్పుడు రెండు స్లిట్స్లోంచి పంపినా కూడా రెండు క్లంపింగ్ ప్యాటర్న్సే కనబడుతున్నాయి. అక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ క్రియేట్ అవ్వట్లేదు. అలాగే వాటర్ని పంపినా కూడా అక్కడ నార్మల్గానే వేవ్స్ వెళ్తున్నాయి తప్ప ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ క్రియేట్ అవ్వట్లేదు. సో ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంది. అంటే ఇంతకుముందు రెండు స్లిట్స్ పెట్టినప్పుడు వేరే రిజల్ట్ వచ్చి ఇప్పుడు ఒక డిటెక్టర్ని ఒక అబ్జర్వర్ని పెట్టినప్పుడు మాత్రం ఎందుకని మళ్ళీ నార్మల్ ప్యాటర్న్ వచ్చేసింది ఇంతకుముందు వచ్చిన ప్యాటర్నే. సో వాటి మీద నిఘా పెట్టినట్టుగా వాటికి అర్థమవుతోంది. ఆ ఎలక్ట్రాన్స్కి ఆ పార్టికల్స్కి వాటి మీద నిఘా పెట్టినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. వాటిని అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత అవి నార్మల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాయి. ఫిజిసిస్ట్ అయిన జాన్ వీలర్ అనే ఒక పర్సన్ దీని గురించి ఒక ఐడియా తీసుకొని వచ్చాడు. అదేంటంటే డిలేయిడ్ చాయిస్ ఎక్స్పెరిమెంట్. అంటే అతను ఏం చెప్పాడంటే బేసిక్గా ఫోటాన్స్ని ఫస్ట్ ప్రొజెక్ట్ చేసేసేయండి. ప్రొజెక్ట్ చేసిన తర్వాత అవి డబల్ స్లిట్ వరకు రీచ్ అవుతాయి కదా, రీచ్ అయ్యి వాటిని పాస్ అయ్యేంత వరకు ఆ డిటెక్టర్ని అబ్జర్వర్ని ఆన్ చేయొద్దు. బట్ వన్స్
వాటికి ఇంపాక్ట్ అనేది వచ్చేసిన తర్వాత, అంటే ఆ స్లిట్స్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డిటెక్టర్ని అబ్జర్వర్ని ఆన్ చేయండి అని చెప్పాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది కదా అవి ఎలా కదులుతున్నాయో అని. సో బేసిక్గా ముందు డిటెక్టర్ని అబ్జర్వర్ని ఆన్ చేయక ముందు ఆ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అవి అవతల వైపుకి వెళ్ళాయి, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ క్రియేట్ చేశాయి. అండ్ వన్స్ ఎప్పుడైతే అబ్జర్వర్ ఆన్ చేయబడిందో ఇమీడియట్గా మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ వచ్చేసింది, మళ్ళీ స్ప్లిట్ అవడం మానేసాయి, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ మానేసింది, క్లంపింగ్ ప్యాటర్న్ మాత్రమే ఉంది. సో అబ్జర్వర్ ఆన్ కాకముందు అవి వేవ్స్ లాగా పనిచేస్తున్నాయి, అబ్జర్వర్ ఆన్ అయిన తర్వాత అవి పార్టికల్స్ లాగే పనిచేస్తున్నాయి. సో సడన్గా అవి డెసిషన్ని మార్చుకుంటున్నాయి, అంటే అవి కాలంలో వెనక్కి ట్రావెల్ చేస్తున్నాయి. సో ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మళ్ళీ మారుస్తున్నాయి, అంటే మొదటి నుంచి అదంతా కూడా రిపీట్ అవుతోంది. బట్ ఈసారి మనకి వాటి గురించి తెలియని విధంగా వాటన్నిటిని కూడా అవి మార్చుకుంటున్నాయి, అంటే ఇది ఒక రకమైన టైం ట్రావెలే. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత శాస్త్రవేత్తలు ఇంకా గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు, మనం ఒక వెరీ గుడ్ హై క్వాలిటీ సిమ్యులేషన్ ప్రపంచంలో నివసిస్తున్నాము అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ల్యాబ్లోని ఒక టేబుల్ మీద జరుగుతుంటే, ఒక షార్ట్ డిస్టెన్స్లో జరుగుతున్నట్టయితే మనకి ఇలాంటి రిజల్ట్ కనబడింది. కానీ అది ఈ విశ్వంలో జరుగుతున్నట్టయితే, విశ్వం నుంచి వస్తున్న లైట్ వల్ల జరుగుతున్నట్టయితే, 100 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఏదో ఒక గ్యాలక్సీ నుంచి ఇదంతా కూడా జరుగుతున్నట్టయితే దాన్ని మనం కనుక్కోగలమా? అండ్ అది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కనుక అక్కడ చేస్తున్నట్టయితే, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నట్టయితే, ఆటోమేటిక్గా ఫోటాన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చినట్టయితే, మనం వాటిని అబ్జర్వ్ చేయనీయకుండా చేస్తున్నట్టయితే, అండ్ ఒకవేళ మనం కనుక వాటిని అబ్జర్వ్ చేసినట్టయితే అవి మళ్ళీ వాటి యొక్క సోర్స్కి వెళ్ళిపోయి, అంటే టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకు అర్థం కాని విధంగా ముందుకు వచ్చినట్టయితే, దీన్ని బేసిక్గా సైన్స్లో రెట్రో క్యాజువాలిటీ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఫోటాన్స్ని మనం అబ్జర్వ్ చేయలేము ఎప్పటికీ కూడా. ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కనబడేది నిజం కాదు, మనకు కనబడేది అబద్ధం మాత్రమే. అండ్ మనకు అర్థం కాకుండా ఉండడం కోసం 100 మిలియన్ సంవత్సరాల వెనక్కి ట్రావెల్ చేసి మళ్ళీ మారిపోయి మళ్ళీ ఇక్కడికి రావడం అనేది ఎంత పెద్ద విషయం చెప్పండి. సో బేసిక్గా వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకనే సిమ్యులేషన్ థియరీని ఇప్పటికీ కూడా ఎవరు పూర్తి స్థాయిలో డీకోడ్ చేయలేకపోతూ ఉంటారు. బట్ ఒకటైతే వాస్తవం, ఈ విశ్వంలో మనమైతే ఒంటరిగా లేము. ఖచ్చితంగా భూమి మీద మాత్రమే కాదు, ఇంకా ఎన్నో చోట్ల జీవం ఉంటుంది. అండ్ ఆ జీవాలలో మనకంటే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉన్న జీవాలు కూడా ఉండి ఉండొచ్చు. అంటే మన దగ్గర కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది, బట్ మనకంటే ఒక 100 రెట్లు ఎక్కువగా డెవలప్ అయిన సివిలైజేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు. అండ్ వాటి దగ్గర ఉన్న రీసోర్సెస్ చాలా ఎక్కువై ఉండొచ్చు. అండ్ వాళ్ళు కాంతి కంటే వేగంగా ప్రయాణించవచ్చు. అండ్ వాళ్ళకి మన గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు. అండ్ వాళ్ళే ఒక సిమ్యులేషన్ క్రియేట్ చేసి మనల్ని అందరినీ కూడా పుట్టించి ఉండొచ్చు. క్వాంటమ్ మెకానిక్స్లో మనం చేసే ఈ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలోని రూల్స్ని బట్టే ఈ ప్రపంచం నడుస్తోంది అని. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ని, ఆ లాస్ని కొంతమంది అవాయిడ్ చేయగలరు, లాస్ ఆఫ్ ఫిజిక్స్ని అవాయిడ్ చేయగలరు, కాన్సెప్ట్ ఆఫ్ టైంని కూడా అవాయిడ్ చేయగలరు. కాకపోతే అది ఈ సిమ్యులేషన్లో ఉన్నవాళ్ళు కాదు, సిమ్యులేషన్ని క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రమే వాటన్నింటినీ కూడా దాటి రాగలరు. సో ఈ సిమ్యులేషన్ థియరీతో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం దాన్ని లేదు అని ప్రూవ్ చేయలేము. సో బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు ఏం జరిగింది, ఏముంది విశ్వంలో, అంటే స్పేస్ లేదు, టైం లేదు, ఏదీ లేదు అన్నప్పుడు మరి ఏముంది అక్కడ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇంకొక సివిలైజేషన్ ఉంది. అండ్ అది మనకి తెలియని అడ్వాన్స్డ్ సివిలైజేషన్. అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన సిమ్యులేషన్లో పుట్టిందే ఈ యూనివర్స్ అని అయితే చాలామంది చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. సో ఆ సివిలైజేషన్లోనే దేవుడు ఉన్నాడని కూడా చాలామంది శాస్త్రవేత్తలు కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ ఏలియన్స్, యూఎఫ్ఓస్ వీళ్ళందరూ కూడా మరి భూమి మీదకి ఎలా వస్తున్నారు, ఈ లాస్ ఆఫ్ ఫిజిక్స్ని ఎలా వైలేట్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు చేయగలరు. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసింది, ఆపరేట్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు రూల్స్ని, లాస్ని ఫాలో చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అయితే ఈ సిమ్యులేషన్ని ఎవరు క్రియేట్ చేశారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్గానే మిగిలిపోయింది. బట్ ఒకటైతే వాస్తవం, ఎవరైతే సిమ్యులేషన్ క్రియేటర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఆమ్నిషియంట్ ఇంటెలిజెన్స్. అంటే ఎవరి దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదు, ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయితే మనకి రాదు. అండ్ స్పేస్, టైం వీటి గురించి అర్థం చేసుకోవడానికి మనకి చాలా టైం పట్టింది. వీటికంటే ఎన్నో వేల రెట్లు పైన ఉంటుంది ఆ సిమ్యులేషన్ క్రియేటర్ యొక్క ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మనం దేవుడి గురించే మాట్లాడుకుంటున్నాం అనిపిస్తూ ఉంటుంది. సో దేవుడే వీటన్నిటిని క్రియేట్ చేశాడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా క్రియేట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆ ప్రోగ్రామ్, ఆ ప్రాసెస్ ఈ రెండింటిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిమ్యులేషన్ థియరీని నమ్మే వాళ్ళలో చాలామంది దేవుణ్ణి నమ్మని వాడు కూడా ఉన్నారు. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు కూడా ఈ సిమ్యులేషన్ థియరీని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే
ఈ సిమ్యులేషన్ థియరీ అంత సాలిడ్గా కనబడుతుంది కాబట్టి. సో సిమ్యులేషన్ థియరీ నిజం అన్నట్టయితే దేవుడు కూడా నిజం అనే పాయింట్ వస్తూ ఉంటుంది. అండ్ దాన్ని కొంతమంది ఇప్పుడు ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు కూడా. సో అంత సాలిడ్ థియరీ అనమాట ఇది. ఇంకొంతమంది ఏమంటారంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం చేసిన కర్మకి మనం అనుభవించాల్సి ఉంటుంది, ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అంటూ ఉంటారు కూడా కదా. అయితే ఆ కర్మఫలం కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారానే మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. మనం ఏదైతే ఒక పని చేస్తామో ఆ పని చేసిన తర్వాత మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రావాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకు ఎదురవ్వాలి, ఇదంతా కూడా ముందే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో ఇదంతా కూడా సిమ్యులేటెడ్ రియాలిటీలోని ఒక భాగమే అని నమ్ముతూ ఉంటారు. సో ఎనీహో మొత్తానికైతే ఈ సిమ్యులేటెడ్ థియరీ మిస్టరీ అయితే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫెయిత్కి సైన్స్కి మధ్య ఎప్పుడు కూడా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. బట్ సిమ్యులేషన్ థియరీ మాత్రం రెండింటిని ఒక చోటకి చేర్చే ప్రయత్నం అయితే చేస్తోంది. సో లెట్స్ సీ ఫ్యూచర్లో అయినా సరే ఎవరైనా ఈ సిమ్యులేటెడ్ థియరీకి ఎగ్జాక్ట్ ఆన్సర్ కనుక్కుంటారేమో. ప్రస్తుతానికైతే ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.